'అన్‌బి దియాన్' అనే తమిళ్ సినిమా సోనీ లైవ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా తెలుగులో వస్తుందని తెలిసినప్పుడు ఈ సినిమా ఎలా ఉంటదని చెప్పి కొన్ని చోట్ల చెక్ చేస్తే ఈ సినిమా గురించి అయితే పాజిటివ్‌గానే తెలిసింది. అలా పాజిటివ్‌గా తెలిసిన తర్వాత ఈ సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటదని ఫిక్స్ అయ్యి ఈ సినిమాని చూస్తే ఈ సినిమా నాకంత ఎంటర్‌టైనింగ్‌గా ఏమి అనిపించలేదు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్‌లన్నిటిని కొంచెం ఫన్నీగా ఇంట్రొడ్యూస్ చేసి ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటనేది చెప్పేశారు. అది చెప్పినప్పుడు సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ తర్వాత సినిమాలో ఉన్న పాయింట్ ముందుకెళ్తున్నట్టు అస్సలు అనిపించలేదు. పోనీ వచ్చే సీన్స్ ఏమైనా ఎంటర్‌టైనింగ్ అనిపించినాయా అంటే నాకైతే ఎంటర్‌టైనింగ్ ఏమి అనిపించలేదు. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌కెళ్ళేసరికైనా సినిమాలో మెయిన్ పాయింట్ స్టార్ట్ అయ్యి సినిమా ఇంట్రెస్టింగ్‌గా మారుతదేమో అనుకున్నా. కానీ అలాంటిదేం జరగలేదు. సినిమాలో పాయింట్ చూడడానికి 'అంటే సుందరానికి' సినిమాలా ఉంటది. ఈ సినిమాలో కూడా హీరో హిందూ అయితే హీరోయిన్ క్రిస్టియన్. ఆ సినిమాలోలాగే ఈ సినిమాలో కూడా ఫ్యామిలీని ఒప్పించడం కోసం చేసే ప్రయత్నాలేమన్నా ఫన్నీగా ఉంటాయేమో అనుకున్నాను కానీ, ఆ పాయింట్ దగ్గరికెళ్ళకుండా ఏవేవో సీన్స్ వస్తున్న ఫీలింగొచ్చింది. దానివల్ల నాకైతే సినిమాలో సీన్స్ ఎంటర్‌టైనింగ్ అనిపించలేదు. సినిమా ఇంట్రెస్టింగ్‌గా ముందుకెళ్తుంది అనే ఫీలింగ్ కూడా ఎక్కడా రాలేదు. ఇంక సినిమాలో మెయిన్‌గా చేసిన యాక్టర్స్ అందరూ పెర్ఫార్మన్స్ అయితే బానే చేశారు. ఇంక సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే నాకు తెలుగులో అంత బాగా అనిపించలేదు. ఇంక ఫైనల్‌గా ఈ సినిమాలో పాయింట్ స్టార్ట్ అయినప్పుడు బానే ఉందనిపించింది కానీ, తర్వాత పాయింట్ ముందుకెళ్తున్నట్టు గానీ, ఎక్కడ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్టు గానీ నాకనిపించలేదు. అందుకే ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.